ఏంటి చిన్న ఏడుస్తున్నావు? అమ్మ కొడుతుంది. అవునా? ఎవరిని అడిగిన పైసలు? అమ్మమ్మని అడిగితే అమ్మ ఎందుకు కొడుతుంది చెప్పు? ఎందుకు కొనుక్కోవడానికి కాదు, ఎందుకు అడగద్దాన్ని అమ్మమ్మని చెప్పు? అమ్మమ్మ కాడ పైసలు లేవని కాదు, ఒకరిని అడగవద్దు. ఒకరిని అడిగితే ఏమైతుంది చెప్పు? చిన్న చూపు కాదా, సులకన కావా నువ్వు? అట్లా అడగచ్చా ఒకరిని డబ్బులు? బయట వాళ్ళని అడగచ్చా? అమ్మమ్మ ఏమన్నా ఆదివారం సైకిల్ ఇప్పిస్తా అన్నదా లేదా? ఆదివారం ఇప్పిస్తా అన్నది. ఆదివారం ఎర్రగడ్డ పోతే తక్కువ పడుతుంది. రేపు లేదు, ఎల్లుండి లేదు, ఆ ఎల్లుండి ఆదివారం ఇప్పిస్తా అన్నది. షాపుకు పోదాం అంటున్నావు. షాప్ లో 5,000 అయ్యే సైకిల్ ఆడ 2,500 3,000కి వస్తుంది. నీకు ఎందుకు అట్లా దిమాగ్ ఖరాబ్ అయిందా? పతంగులు అంటావు, కాజాలు అంటావు, ఎందుకు నీకు? ఎన్ని పతంగులు తీసుకొచ్చారా మీరు? ఒకసారి తీసుకురాప్పుడు చూద్దాం. పతంగులన్నీ ఎందుకు తెచ్చుకున్నారు? నేనైతే మా పిల్లలకు కొడుకు కొనిలేదండి. ఏంటి పతంగులు ఎగిరేయద్దని చెప్పలే? అది కాజానా ఏది? అది దారం వైర్ కోసుకుపోతే పక్షులు చచ్చిపోతాయని చెప్పలే నీకు? మరి ఎందుకు తెచ్చుకున్నావు? అది మళ్ళీ ఒక రోల్ చుట్టుకొని వచ్చినావు. ఎందుకు లేదు? మొన్న అమ్మమ్మతో 200 ఇప్పించుకొని పోయి ఏం చేసినావు? గాలిపటాలు, అదేంటి మాంజానా? మాంజా అంట, మాంజా చుట్ట తెచ్చుకుంటా. ఇవి మీరు చూడండి, ఇవన్నీ వేస్తా కాదు, సంక్రాంతి అయిపోయింది కదా. ఒకసారి ఇటు తీసుకురా చూడండి ఎన్ని తీసుకొచ్చుకున్నారో. మా పిల్లలకు కూడా నేను అన్ని కొనిలేదండి. ఈ ఊరు నుండి వాళ్ళ నానమ్మను అమ్మమ్మని అడిగి, నానమ్మను వాళ్ళ నాన్నని అడిగి తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఇక్కడికి, ఇవన్నీ ఊర్లోకి, ఇవన్నీ ఊర్లో వాళ్ళ నాన్నని అడిగి కొనిచ్చుకున్నాడు. ఎన్ని తెచ్చుకున్నాడు చూడు. ఇవన్నీ వచ్చే సంవత్సరం కూడా ఆడుకుంటావా ఏంటి? ఇప్పుడు రోజు ఒక టైప్ చేస్తాడు. అవునా? చూసారండి, నేనైతే మా పిల్లలకి ఒక్కటి కూడా కొనిలేదు. ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్లు. స్కూల్కి వెళ్ళి వస్తారు, ఇంట్లో అసలు ఉండరు, యూనిఫామ్ తోనే వదిలిస్తారు. ఇద్దరికి భయం లేదు. అయిపోయిందా ఏడుపు? అమ్మమ్మ ఇచ్చిందా డబ్బులు? ఇచ్చిందిలే, అందుకే పొమ్మంటుంది. అందుకే నువ్వు నవ్వుతుండవు, నాకు తెలుసు. అమ్మమ్మ ఇచ్చిందిలే, అమ్మ కొడుతుందని. అది కాదు తాయిత. ఏం భయం లేదు, నీకేం భయం? నువ్వు చిన్న పిల్లగాడివి. భయం అంటున్నా. చూసారండి, పిల్లలు అమ్మమ్మలు వస్తే చాలు ఇలాగే పైసలు అడుక్కుంటారు. మా పిల్లలు కూడా అంతే. మా పిల్లలు ఆలోచిస్తారు ఏంటంటే, అమ్మమ్మ తాత ముసలోళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవమ్మ, నువ్వే ఇవ్వమంటారు నన్నేమో. కానీ వీళ్ళైతే వీళ్ళ అమ్మమ్మని అడుగుతారు. అట్లా లేదండి, వాళ్ళ అమ్మమ్మ కాడ బాగా కట్టలు కట్టలు ఉంటాయి అనేసి అడుగుతారు. లేకపోతే పట్టి బీకెత్తారు. అవును చెప్పు, బాగా చదువుకుంటావా లేదా? నేనేం కొట్టదు, ఓవరాక్షన్ చేయక తిట్టి. చూడండి, బబ్బు అంట. ఇమ్రాన్ అన్న దగ్గర చిన్నపిల్లడు బబ్బు కారు బండ్లు కొనుక్కుంటాడు కదా, ఆ బండి ఇప్పిస్తేనే చదువుకుంటాడంట, లేకపోతే చదువుకోడంట. వాళ్ళ నాన్నని అడగంటే నాన్నని అడగడంట. ఎందుకంటే డబ్బులు లేవంట. కాదు, అది ₹1,00,000 అంటే యూట్యూబ్ లో వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు. నువ్వు ప్రతి ఒక్క నిమిషం వాళ్ళు వీడియోస్ ఎట్టి చేస్తున్నారు, ఆ పిల్లలు ఎట్టి చేస్తున్నారు, చిన్నపిల్లలు మంచి వీడియోస్ చేసుకుంటున్నారు కదా, అందువల్ల డబ్బులు వచ్చినట్టు వాళ్ళ డాడీ కొనిచ్చిండు. ఒక వీడియో చేయమని ఎట్లా కొనిస్తారు? బబ్బుకు ఎవరు కొనిచ్చిండు? ఇమ్రాన్ అన్న కొనిచ్చిండు. ఎందుకంటే బబ్బు బాగా చదువుతాడు, బాగా వీడియోలు తీస్తాడు, మంచిగా ఉంటాడు కాబట్టి ఇమ్రాన్ అన్న కొనిచ్చిండు. నువ్వే చదువుతున్నావా లేకపోతే చెప్పిన మాట వింటున్నావా, నువ్వేం చెప్తున్నావు అని నీకు కొనియాలి. చెప్పు. ఇప్పుడు ఇది చిన్నది వచ్చింది చూడక్క, 50,000 అనేసి. ఇది ఏంది? ఎలక్ట్రిక్ బైక్. ఆ బైక్ కొనిస్తే పోతాడంట, లేకపోతే వెళ్ళాడంట. 50,000. రేపు నీకు పెద్ద పెళ్ళి అయినాక పిల్లలు పుట్టినాక అప్పుడు తెలుస్తుంది నువ్వే పాట కొనిస్తావు కొడుకుల పిల్లలు. 50,000 పెట్టి బైక్ కొనియాలంట. 5-10,000 పెట్టి అది కొనియాలంట. చూసారండి పిల్లలు ఈ రోజులో ఎలా తయారయ్యారు. అందుకే నేను చెప్తున్నా, వచ్చే సంవత్సరం నీ పిల్లల్ని హాస్టల్
వేసి చదివించు. ఈ గోల ఈ బాధ ఈమె ఉండదు. వేస్తా. ఈ సంవత్సరము ఈమె వేస్తే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ 6వ తరగతి హాస్టల్లోనే. ఈడ హాస్టల్లో కాదు, ఇంట్లోనే ఉంటాడు. కొట్టినా తిట్టినా నన్ను అల్లకన్నా నా కాడే ఉండాలి, లేకపోతే నా వల్ల కాదు. ఇంకొకటి వీళ్ళ అమ్మమ్మని ఏమడుగుతుండు తెలుసా, వీడు ఒక సైకిల్ గ్రీన్ డ్రై వస్తుందిగా అది రింగ్ అడుగుతుండు. ఆమెమో నేను రింగ్ ఇప్పాను, సైకిల్ అయితే ఇప్పిస్తే ఏదో ఒకటి చేసి మామని అడిగి అంటుంది. ఈడేమో 2 అయితే కావాలా, నాకు 1 వద్దు, లేకపోతే బబ్బుగాని అట్లాంటిది కారు ఇప్పియాలి. 1 కావాలా 3 కావాలా? ఒకటి చాలా నీకు. ఒక రింగ్. సైకిల్ అయినా బండి. ఓకే ఓకే సరే అండి, పిల్లలు అయితే ఇలా ఉన్నారు. అయితే బుట్ట కమ్మలు పాపడు వీళ్ళు ఇప్పియాలంట. వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడే నాలాగే పిచ్చిది అన్నట్టు బ్రెయిన్ సోకులోంటి గడకు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఏ పని ఏం పోదు. ఆమెను అడుగుతుంది ఎందుకు ఓవరాక్షన్ చేస్తానా కావాలని కదా. కానీ వాళ్ళ నాయనని అడిగి ఇదిగో ఈ ప్యాంటు 150 రూపాయలు ప్యాంటు తెచ్చుకుంది. 2 ప్యాంట్లు 2 టాపులు తెచ్చుకుంది. అదే మనకు అమీర్పేటలో 150 రూపాయలకి 4 కలిపి ఎంత కొత్త ఎక్క 600లో వస్తాయి. ఈడ డబ్బులు ఆడ పోయి మాల్లో కొన్నారంట, వేలకు తగిలేసినారు. అవి ఈడ దొరకనట్టు పొద్దుటూరు నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళ నాన్న నేనేమన్నా ఈ చెవులు కమ్మలు పోయినాయి కదా, చిన్నవి ఇప్పించుకోమ్మా అని చెప్పిన. అవి ఇప్పించుకోదు. ఏమన్నా అంటే మా నాన్నకాడ పైసలు లేవంటారు. మా నాన్నకాడ ఓకే అండి, చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఉన్నారో. కొడుకు అయితే ఎప్పటికైనా తల్లి సైడ్ ఉంటాడు, ఆడపిల్లలు అయితే ఎప్పటికీ తండ్రి సైడే. వాళ్ళు కొట్టని తిట్టని ఏదైనా కానీ ఆడపిల్లల్ని అస్సలు నమ్మకండి, తల్లులు అస్సలు చేరది. ఏమో కూడా ఆడపిల్ల, వాళ్ళ నాన్న ఈ అమ్మాయి కూడా చాలా ఇష్టం, కాకపోతే అది చెప్పట్లేదు. నాకైతే మా డాడీ అంటే చాలా ఇష్టం అండి. మా నాన్న అంటే ఇష్టం కాబట్టి డాడీ ఇప్పించుకున్నాను. చూసారు కదా, నాన్న లేడు. ఓకే అండి, చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి పిల్లల్ని హాస్టల్లో చదివిస్తేనే మంచిగా చదువుకుంటారు. ఇంట్లో చదివిస్తే ఇలా ప్రతిరోజు గోలగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. ఓకే అండి, చూస్తూనే ఉండండి. ముద్దు మాటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు. కడపపోరి మై బిజినెస్. మా కన్నయ్య ఎట్లా చెప్పిండో అని మాటలు ఎట్లున్నాయో కామెంట్ అయితే రజితక్కకు పక్కా చేయండి. ఆ అక్క చెప్తే మా వాడు నవ్వుతాడు. ఈ అక్క ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడండి, మీరు మామూలు షాక్ అయిపోరు. తనకి ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి.